హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మంచి గ్రేవీతో చికెన్ కర్రీ చేస్తున్నాను. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. 1/2 kg చికెన్తో చేస్తున్నానండి. మంచి గ్రేవీ కర్రీ. మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ కర్రీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మంచి గ్రేవీతో రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసినాకనే లైక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 kg చికెన్కి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. 4 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక చెక్క, ఒక బగోరా ఆకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇలా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిలు ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మెత్తగా ఉడికిపోయాయి కదా ఆనియన్స్. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకుందాం క్లీన్ చేసి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా ఈజీగా త్వరగా చేసేస్తారండి ఈ కర్రీ అయితే. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం 10 నిమిషాల పాటు. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా, వాటర్ ఇంకిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, నాన్ వెజ్ కర్రీ చేసినప్పుడు అల్లం వెల్లిపాయలు ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు 1/2 kg చికెన్కి 3 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని చక్కగా కలుపుకోవాలండి. 1 నిమిషం పాటు ఇలా ఉడికించుకోవాలి, వాటర్ పోయకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. అంత ఈజీగా చూపిస్తున్నాను. ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే సింపుల్గా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్